students, welcome to Economics All Classes. Today's topic will be recent decision of the central government, especially CCEA, which is headed by Prime Minister of India, has decided to hike the prices for copra. That is hike in prices for copra. Copra is nothing but dry కోకోనట్ అండి. కోకోనట్ మీట్ ఉంటుంది కదా వైట్, దాన్నే మనం కోప్రా అని పిలుస్తారు. సో రీసెంట్గా మనకి ఎంఎస్పి హైక్ చేసింది 250 నుంచి 300 పర్ క్వింటాల్ ఫర్ 2024 సీజన్. సో 2024 సీజన్ కి ఎంఎస్పి అనేది పెంచడం జరిగింది. అయితే ఈ ఎంఎస్పి జనరల్ గా ఎంఎస్పి మనకి సీజన్ సోయింగ్ సీజన్ స్టార్ట్ కాకముందే మనకి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఎంఎస్పి అంటే ఏంటి, దాని తర్వాత ఎంఎస్పికి ఎటువంటి క్యాలిక్యులేషన్స్ తీసుకుంటారు, ఇది ఈ ఎంఎస్పి అనేది ఎవరు తయారు చేస్తారు, అంటే రిపోర్ట్ ఎవరు ఇస్తారు, అండ్ ఫైనల్ గా ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనే దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. అయితే మనకి ఇక్కడ ఎంఎస్పి అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ అండి. మినిమం సపోర్ట్ ప్రైస్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇంటర్వ్యూన్ అవుతుంది వన్స్ మనం ప్రొడ్యూస్ చేసిన తర్వాత. ఎంఎస్పిలో మనకి టోటల్ గా 22 ప్రోడక్ట్స్ కి ఇస్తారండి. వీటిలో 2 కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి. సో జూట్ ఒకటి, కోప్రా, ఈ రెండు వచ్చి మనకి కమర్షియల్ క్రాప్స్. తర్వాత మనకి మేజర్ గా ఖరీఫ్, రబీ, జయాద్ అని చెప్పి 3 క్రాపింగ్ సీజన్స్ ఉంటాయి కదా. వీటిలో మనకి ఖరీఫ్ కి వచ్చి 14 ప్రోడక్ట్స్ కి ఇస్తారు క్రాప్స్ కి. అలాగే రబీ క్రాప్స్ లో వచ్చి మనకి 6 వరకు ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు వాట్ ఆర్ ద క్రాప్స్ దట్ వర్ కవర్డ్ అండర్ ఖరీఫ్ కావచ్చు, లేదంటే రబీ కావచ్చు, లేదంటే ఈవెన్ కమర్షియల్ క్రాప్స్ కావచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ లో జనరల్ గా మనం వన్స్ ఈ క్రాప్స్ ఏదైతే మనం సోయింగ్ చేసిన తర్వాత మార్కెట్ లేకంటే మనకి ఇక్కడ సోయింగ్ నుంచి తర్వాత ప్రొడ్యూస్ అయిన తర్వాత వీటిని మార్కెట్కి తీసుకెళ్ళి సేల్ చేసే వరకు ఈ మధ్యలో చాలా వరకు ఇష్యూస్ ఉంటాయి. సో ఈ ఇష్యూస్ వల్ల ఏంటంటే ఫార్మ్ ప్రైసెస్ చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అటువంటి టైంలో ఫార్మర్స్కి ఎఫెక్ట్ కాకుండా ఏం చేశారంటే గవర్నమెంట్ అనేది ఎంఎస్పి అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఎంఎస్పి అనేది ఎటువంటి స్టాచ్యూటరీ బ్యాకింగ్ లేదండి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఫార్మర్స్ వెళ్ళి మాకు మీరు ఎంఎస్పి ఇవ్వాలి కదా, దిస్ ఈజ్ మై రైట్ అని చెప్పేదానికి కుదరదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, దెర్ ఇస్ నో స్టాచ్యూటరీ బ్యాకింగ్. దో ఫార్మర్ కెనాట్ డిమాండ్ ఎంఎస్పి. సో ఎంఎస్పి అనేదాన్ని వాళ్ళు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ గా వాళ్ళు ఫైట్ చేయలేరు. సో జనరల్గా ఏంటంటే గవర్నమెంట్స్ వేరియస్ ఇయర్స్ నుంచి కూడా మనకి ఎంఎస్పి అనేదాన్ని మ్యాండేటరీ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. అనౌన్స్ చేసిన దాంట్లో 22 క్రాప్స్ ఉంటాయి. వీటితో పాటు ఇన్ అడిషన్ ఎంఎస్పి ఫర్ తోరియా అండ్ డీహస్క్డ్ కోకోనట్ ఆల్సో ఫిక్స్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎంఎస్పిస్ ఆఫ్ రేప్ సీడ్ కి సంబంధించి, లేదంటే మస్టర్డ్ అండ్ కోప్రా, వీటికి సంబంధించినవి కూడా మనకి ఎంఎస్పిలో క్యాల్కులేట్ చేయడం జరుగుతుందండి. అయితే మనకి ఇక్కడ ఎవరు డిసైడ్ చేస్తారు, హూ డిసైడ్స్ ఎంఎస్పి అనేదాన్ని ఎవరు డిసైడ్ చేస్తారని చూసుకుంటే మనకి ఫస్ట్ మనకి ఎంఎస్పి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ సిసిఈఏ అనేది మనకి అనౌన్స్ చేస్తుంది. ఈ సిసిఈఏ అనేది ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారండి హెడ్. అయితే వీళ్ళకి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుందంటే సిఏసిపి, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అని చెప్పి సిఏసిపి ఒక అటాచ్డ్ బాడీ ఉంది. ఈ అటాచ్డ్ బాడీ ఏం చేస్తుందంటే జనరల్గా ఈ ఎంఎస్పి ఎంత ఉండాలనే దాన్ని వీళ్ళు ఒక సర్వే తీసుకొని, అంటే సోయింగ్ సీజన్ స్టార్ట్ కాకముందే మనకి దానికి సంబంధించిన రిపోర్ట్ మొత్తం వీళ్ళకి సిసిఏకి ఇస్తుంది. ఈ సిసిఏ సోయింగ్ సీజన్ ముందు మీకు ఈ ప్రోడక్ట్స్కి మీకు క్వింటాల్కి ఇంత ఇస్తామని చెప్పి అనౌన్స్ చేస్తారు. ప్లస్ అలాగే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్స్తో అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిపి ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ప్రొక్యూర్ కూడా చేసుకుంటుంది. సో మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదంటే నాఫెడ్ అనే ఒక అగ్రికల్చర్ బాడీ ఉంది. సో ఈ బాడీస్ ఏం చేస్తాయంటే ఎక్సెసివ్ గా ఉన్న ఈ ప్రోడక్ట్స్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రాప్స్ అన్నిటిని కూడా పర్చేస్ చేసుకుంటుంది అట్ ద ప్రైస్ ఆఫ్ ఎంఎస్పి. అయితే మనకి ఇక్కడ ఈ సిఏసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అనేది దేని ప్రకారం, అంటే ఏ ఫ్యాక్టర్స్ ప్రకారం వీళ్ళు డిసైడ్ చేస్తారని చెప్తే ఫస్ట్ మనకి ఏ ప్రోడక్ట్ అయినా కూడా డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అండ్ సప్లై అనే దాన్ని కన్సిడర్ చేస్తారు. తర్వాత
కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, దానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది అనే దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత మార్కెట్ ప్రైస్ ట్రెండ్స్, అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ట్రెండ్స్ అంటే బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అండి. అంటే మనకి మార్కెట్ ప్రైస్ లో నేషనల్ ఎంత ఉంది, తర్వాత ఇంటర్నేషనల్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, రెండు కూడా కన్సిడర్ చేస్తారు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రెండ్స్ రెండు కూడా. తర్వాత మనకి ఇంటర్ క్రాప్ ప్రైస్ ప్యారిటీ, దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. దీని ప్రకారం అంటే క్రాప్ ప్రైసింగ్, అంటే వేరియస్ క్రాప్స్ మధ్య క్రాప్ ప్రైస్ ఎంత ఉందనే దాన్ని కూడా ఈ ప్యారిటీ దాని మీద కూడా తీసుకుంటారు. అలాగే అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ రేషియో, అంటే ఫార్మ్ ఇన్పుట్స్ కావచ్చు లేదంటే అవుట్పుట్స్ కావచ్చు. మనకి ఫార్మింగ్ కి కావాల్సిన ఇన్పుట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఫార్మ్ ఇన్పుట్స్ కానీ అలాగే అవుట్పుట్స్, వీటిని కూడా కన్సిడరేషన్ తీసుకుంటారండి. సో ఇవి అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ వన్ లుక్ ఫర్ సిఏసిపి రికమెండేషన్స్, అంటే ఇవన్నీ అని చెప్పొచ్చు మనం మేజర్గా. అయితే ఈ మనకి సిఏసిపి సిసిఏ మనకి ఏ ఫార్ములా మీద మనకి దీంట్లో మనకి ఒక 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయండి. ఈ ఫార్ములాస్ ఏంటంటే సిఏసిపిలో మనకు వచ్చి ఫస్ట్ A2 ఒకటి, A2 ప్లస్ FL ఒకటి అండ్ C2. ఇక్కడ మనకి A2 కాస్ట్, సో ఇది చాలా వరకు న్యూస్ లో కూడా ఉందండి. ఎందుకంటే ఈ ఎంఎస్పి అనే దాంట్లో మేజర్ గా మనకి ఎంఎస్ స్వామినాథన్ రికమెండేషన్స్ కూడా ఉన్నాయి. రీసెంట్ గా ఆయన ఎక్స్పైర్ అయ్యారు. సో రీమ్స్ లో కావచ్చు లేదా ఈవెన్ మెయిన్స్ లో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అడిగేదానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఎంఎస్పి ఏ విధంగా ఎవాల్వ్ అయింది, దాని తర్వాత ఈ ప్రైస్ ఫార్ములాస్ ఏ విధంగా డిసైడ్ చేస్తారు, అలాగే ఎవరు డిసైడ్ చేస్తారు అనేది కూడా మేజర్ గా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో మనకి ఇక్కడ A2 ప్లస్ FC తర్వాత C2 అనేది 3 ఉన్నాయండి. ఇక్కడ A2 అనేది ఏంటంటే జనరల్ గా మనకి ఇన్పుట్ కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో మనం తీసుకున్న క్యాష్ లో కావచ్చు, లేదంటే అంటే ఈ క్యాష్ నుంచి తీసుకునే సీడ్స్ కావచ్చు, లేదంటే ఫెర్టిలైజర్స్ కావచ్చు, లేదంటే పెస్టిసైడ్స్ కావచ్చు, లేదంటే హైర్డ్ లేబర్, మనం లేబర్ ని పర్చేస్ చేసుకుంటాం కదా, హైర్డ్ లేబర్ కావచ్చు. అలాగే ల్యాండ్, సమ్ టైమ్స్ మనకి ల్యాండ్ లేకపోతే లీజ్ తీసుకుంటాం కదా, లీజ్డ్ ఇన్ ల్యాండ్. అలాగే ఫ్యూయల్, ఇరిగేషన్ కావాల్సిన ఫ్యూయల్, తర్వాత ఇరిగేషన్, ఇవన్నీ కలిపి A2 కింద కన్సిడర్ చేస్తుంది. అలాగే ఈ A2కి తర్వాత FC, ఇట్ ఇన్క్లూడ్స్ A2 ప్లస్ ఇంప్యూటెడ్ వాల్యూ ఆఫ్ ఫ్యామిలీ లేబర్. ఇక్కడ మనకి FC అంటే ఏంటంటే ఫ్యామిలీ లేబర్ అండి. జనరల్ గా ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఫాదర్ జనరల్ గా ఫార్మింగ్ చేస్తున్నాడంటే ఫాదర్ తో పాటు ఇంట్లో మదర్ కావచ్చు, లేదంటే వాళ్ళ చిల్డ్రన్స్ కావచ్చు, సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న దాన్ని కూడా ఇంప్యూటెడ్ లేబర్ అని చెప్తారు. ఇంప్యూటెడ్ లేబర్ ను కూడా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్తారు. సో A2 ప్లస్ FC అనేది ఇది. తర్వాత C2, ఇదేంటంటే హైయెస్ట్ కాస్ట్ అండి. అంటే కాంప్రహెన్సివ్ కాస్ట్ గా డిఫైన్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే రెంటల్స్ అలాగే ఇంట్రెస్ట్ ఫర్ ల్యాండ్. మనం ఎక్కడైతే క్రాప్స్ ఉంటుందో, మనం క్రాప్స్ డెవలప్ చేస్తున్నాం, ఆ క్రాప్స్ కి సంబంధించిన ల్యాండ్ కి రెంటల్ కావచ్చు, లేదంటే దాని మీద ఇంట్రెస్ట్ కావచ్చు. అలాగే ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్, దీంతో పాటు ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్, వీటన్నిటిని కలిపి మనం ఇక్కడ కన్సిడర్ చేస్తామండి. అయితే మనకి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ఏం చేశారంటే ఈ C2 ఏదైతే ఉందో ఈ C2 ప్లస్ 50% ఫార్ములా అని చెప్పి ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. అంటే నేషనల్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ అనే దాన్ని తీసుకొస్తే దాంట్లో ఎంఎస్ స్వామినాథన్ అనే పర్సన్ ఏం చేశారంటే హీ హ్యాడ్ రికమెండెడ్ ఎంఎస్పి అండర్ C2 ప్లస్ 50% ఫార్ములా. అంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ద క్రాప్, అంటే క్రాప్ యొక్క టోటల్ కాస్ట్ C2, అలాగే అండ్ ద ప్రాఫిట్ దేర్ ఆన్ ఈస్ 50%. వచ్చే ప్రాఫిట్ లో కూడా 50% ఎంతైతే వస్తుందో అది క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేశారు. బట్ అయితే ఈ రికమెండేషన్ ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదండి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇప్పటి వరకు అయితే ఇంప్లిమెంటేషన్ లేదు. ప్రస్తుతం గవర్నమెంట్ ఇచ్చే ఎంఎస్పి ప్రైస్ మాత్రం A2 ప్లస్ FC, FL
ఫ్యామిలీ లేబర్ సారీ ఎఫ్ఎల్ ఇది. సో A2 ప్లస్ ఎఫ్ఎల్ ఇది ఏదైతే ఉందో దాని ప్రకారమే ఎంఎస్పి అనేదాన్ని ప్రైజెస్ దాన్ని తీసుకోవడం జరుగుతుందండి. సో మనకి మీకు సింపుల్‌గా అర్థం అయ్యేదానికి ఇక్కడ మెథడ్స్ కింద కూడా మెన్షన్ చేసాం. A1 మెథడ్‌లో ఏమేమి ఉంటాయి. తర్వాత A2 మెథడ్‌లో ప్లస్ రెంట్ పెయిడ్ ఫర్ లీజ్డ్ ఇన్ ల్యాండ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. B1 మెథడ్ A1 అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ఓన్డ్ క్యాపిటల్ అసెట్. తర్వాత B1 ప్లస్ ద రెంటల్ వాల్యూ ఆఫ్ ఓన్డ్ ల్యాండ్ అండ్ రెంట్ పెయిడ్ ఫర్ లీజ్డ్. C1 వచ్చి మనకి B1 అండ్ ద క్రెడిటెడ్ వాల్యూ ఆఫ్ ఫ్యామిలీ లేబర్. ఇక్కడ ఫ్యామిలీ లేబర్ కూడా యాడ్ అయితది. C2లో B2 అండ్ ద క్రెడిటెడ్ విత్ ద వాల్యూ ఆఫ్ ఫ్యామిలీ లేబర్. సో ఇక్కడ మనకి C2 ప్లస్ 50% దాన్ని రికమెండ్ చేసినా కూడా గవర్నమెంట్ దాని మీద డెసిషన్ అయితే తీసుకోలేదు అండ్ అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఓన్లీ ఇప్పుడు A2 ప్లస్ ఎఫ్ఎల్ మాత్రమే ఇంప్లిమెంటేషన్‌లో ఉంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. A2 ప్లస్ ఎఫ్ఎల్. మనకి స్వామినాథన్ రికమెండేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? A2 ప్లస్ F2, C2 స్వామినాథన్ కమిటీ మెయిన్ క్రాప్స్‌కి ఏవైతే ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే వెల్‌ఫేర్ ఆఫ్ ద ఫార్మర్స్ మెయిన్ ప్రయారిటీ రోల్ తీసుకుంటే వాళ్ళ వెల్‌ఫేర్‌ని ఏ విధంగా ఈవెన్ మనకి గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మనకి డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్‌కమ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసింది. డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్‌కమ్. హౌ టు డబుల్ ద ఫార్మర్స్ ఇన్‌కమ్ అని చెప్పి వేరియస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్‌ని కూడా దీనికి టై చేయడం జరిగింది. అయితే మనకి బై 2022 కల్లా ఆల్రెడీ 1 ఇయర్ క్రాస్ అయిపోయింది. సో ఇప్పటికి డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్‌కమ్ అనేదాన్ని 2016, 17 ఆ టైంలో లాంచ్ చేశారండి. సో ఇక్కడ మనకేంటంటే వెల్‌ఫేర్ ఆఫ్ ద ఫార్మర్స్ ఈస్ ద మెయిన్ థ్రస్ట్ ఫర్ గవర్నమెంట్. అయితే ఇక్కడ మనకి బెనిఫిట్స్ ఆఫ్ మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అలాగే ఏంటి ఇష్యూస్ అంటే ఫస్ట్ మనకు బెనిఫిట్ ఏంటంటే ఇన్‌కమ్ సెక్యూరిటీ. సో ఫార్మర్స్ ఎవరైతే ఈ ఎంఎస్‌పి అనౌన్స్ చేసిన వాటికి సేల్ చేస్తారో వాళ్ళకి స్టేబుల్‌గా ఇన్‌కమ్ సెక్యూరిటీ ఉంటది. తర్వాత రెండోదొచ్చి మనకి ప్రైస్ స్టెబిలిటీ. సో వీళ్ళు సర్టెన్ ప్రొడక్ట్స్‌ని డైరెక్ట్‌గా గవర్నమెంట్ ఏజెన్సీస్‌కి ఇచ్చేస్తారు కాబట్టి జనరల్‌గా గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏం చేస్తారంటే మనకి రేషన్ షాప్స్ ఉంటాయి కదా! రేషన్ షాప్స్ ద్వారా గాని లేదంటే స్టేట్ గవర్నమెంట్స్‌తో వర్క్ చేసి మార్కెట్‌లో ఈ ప్రొడక్ట్స్ ఆహ్, తక్కువ కాస్ట్‌లో అంటే లో కాస్ట్‌లో అవైలబుల్ ఉండేదానికి ఎక్కువ వర్క్ చేస్తాయి. సో ఇక్కడ మనకేంటంటే మనకి ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. ప్రైస్ స్టేబుల్‌గా ఉంటదప్పుడు. సో ఒక సీజన్‌లో ఒక సీజన్‌లో ఒక ప్రైస్ లేకుండా నార్మల్‌గా అప్స్ అండ్ డౌన్ ఇన్‌ఫ్లేషన్ ఉంటది. బట్ హెవీ ప్రైస్ వైలేషన్స్ లేకుండా స్టేబుల్‌గా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చాలా వరకి ఆహ్, ఆహ్, అదే డే టు డే కన్జ్యూమ్ వరకు యూజ్ చేస్తారు కాబట్టి, సో వీటన్నిటికి ఈ ప్రైస్ స్టేబిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి దీనివల్ల ఏంటంటే మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఇవ్వడం వల్ల ఏంటంటే జనరల్‌గా ఫార్మర్స్‌కి దే ఆర్ ఇన్సెంటివైజ్డ్ టు ప్రొడ్యూస్ మోర్ క్రాప్స్. సో గవర్నమెంట్ మనకి అష్యూరెన్స్ ఇస్తుంది కాబట్టి మనం మోర్ క్రాప్స్‌ని మినిమమ్ సపోర్ట్ ప్రైస్‌లో ఏవైతే ఉన్నాయో ఆ క్రాప్స్ అన్నిటిని కూడా మనం యూజ్ చేసుకునే అంటే ప్రొడ్యూస్ చేసేదానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఎంకరేజ్ చేయొచ్చు. మినిమమ్ సపోర్ట్ ప్రైస్ మోటివేట్స్ ఫార్మర్స్ అంటే ఫార్మర్స్‌ని మోటివేట్ చేస్తది టు ఇంక్రీజ్ దేర్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ బై ప్రొవైడింగ్ దెమ్ విత్ ఏ ఫెయిర్ ప్రైస్ ఫర్ దేర్ ప్రొడ్యూస్. ఎందుకంటే వాళ్ళకి ఫెయిర్ ప్రైస్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంది. అలాగే మనకి ఫుడ్ సెక్యూరిటీ. ఈ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఇక్కడ గవర్నమెంట్‌కి ఏదైతే పర్చేజ్ చేసుంటారో అవన్నీ గూడా ఏంటంటే త్రూ వేరియస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా మనకి ఈ ఫుడ్ సెక్యూరిటీ అనేది మార్కెట్‌లో అలాగే వీకర్ సెక్షన్స్‌కి మనం రెగ్యులర్‌గా టార్గెటెడ్ అన్నపూర్ణ యోజన స్కీమ్ గావచ్చు, లేదంటే పీడీఎస్ సిస్టమ్ కింద వేరే స్కీమ్స్ ఉన్నాయి గదా! ఈ స్కీమ్స్ కింద ఏంటంటే రిమైనింగ్ పాపులేషన్‌కి ఎవరికైతే అవసరమైందో ఈ అవసరం అన్నిటికి గూడా ఫుడ్ సెక్యూరిటీ కింద గూడా మనకి ఈ బెనిఫిట్స్ డైరెక్ట్ పొందొచ్చు. అలాగే మనకి ఇక్కడ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇష్యూస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫార్మర్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ వీళ్ళు చాలా వరకు ఏం చేస్తారంటే మోనోక్రాపింగ్. ఒకటే క్రాప్‌ని రెగ్యులర్‌గా యూజ్ చేయడం. ఇప్పుడు ఒకటే క్రాప్‌ని వీళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు ఎంఎస్‌పీ వీటికి ఎక్కువ ప్రైస్ ఉంది కాబట్టి వీటినే ఎక్కువ ప్రొడ్యూస్ చేసేదానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో వీటికి ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఏమైతదంటే ఓవరాల్‌గా రిమైనింగ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ క్రాప్స్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇవి తగ్గడం వల్ల ఏంటంటే మార్కెట్‌లో ఇన్‌ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ ఉంది. సో మనకి ఈ సస్టైనబుల్‌గా అగ్రికల్చర్ మనకి ఉండాలంటే ఈ
ఇష్యూస్‌లో ఏంటంటే మేజర్‌గా ఈ డిస్టార్టెడ్ క్రాప్ సెలక్షన్ ఓన్లీ సర్టెన్ క్రాప్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం. వాటికి మాత్రమే ప్రొడ్యూస్ చేసి వాటికి మాత్రం ఎంఎస్‌పీ ద్వారా తీసుకోవడం వల్ల ఏంటంటే రిమైనింగ్ సెక్టార్స్ అంటే రిమైనింగ్ ఏవైతే క్రాప్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా వరకు నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. ఇవి ఏంటంటే సమ్‌టైమ్స్ మనకు కావాల్సిన సప్లై అంతవరకు మనకు లేకపోతే మార్కెట్‌లో ఏంటంటే ఆర్టిఫిషియల్‌గా మనకి రేట్స్ అంటే ఇన్‌ఫ్లేషన్ రేట్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. అలాగే మనకి స్టోరేజ్ అండ్ లాజిస్టిక్స్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. సో, మనకి ఓన్లీ ఒక క్రాప్‌నే మనం డెవలప్ చేసుకోవడం, లేదంటే ఎంఎస్‌పీ ద్వారా ఉన్నటివి మాత్రమే డెవలప్ చేసుకుంటే ఏంటంటే, రిమైనింగ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన ప్రొక్యూర్‌మెంట్ స్టోరేజెస్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, లేదంటే వేస్టేజ్ కావచ్చు, లేదంటే స్టోరేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా కూడా చాలా వరకి ప్రాపప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే ఫిజికల్ బర్డెన్ ఏ విధంగా అంటే ఎంఎస్‌పీ గవర్నమెంట్ పే చేసి తీసుకుంటుంది కాబట్టి ఆబ్వియస్‌లీ గవర్నమెంట్ ఎక్స్‌చెక్కర్ మీద కూడా బర్డెన్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో, ఇంప్లిమెంటింగ్ ఎంఎస్‌పీ ఈస్ ఎ నాట్ ఎ ఈజీ టాస్క్ అని చెప్పొచ్చు సింపుల్‌గా. ఇట్ కెన్ ఇంపోజ్ ఎ సిగ్నిఫికెంట్ ఫిజికల్ బర్డెన్ ఆన్ ద గవర్నమెంట్. ఎందుకంటే ప్రొక్యూరింగ్ క్రాప్స్ మనం ఇక్కడ ఏంటంటే ఆ క్రాప్స్ పండించిన దాన్ని ప్రొక్యూర్ చేసుకుంటాం. అటు గ్యారంటీడ్ ప్రైజెస్ అది కూడా మనం ముందే ఫిక్స్ చేస్తున్నాం. సో, ముందే ఫిక్స్ చేసిన ప్రైజెస్ మనం తీసుకుంటాం. అలాగే ఇక్కడ మిగిలిపోయిన సర్ప్లస్ ఏవైతే ఉందో మేనేజింగ్ సర్ప్లస్ స్టాక్స్ రిక్వైర్ సబ్‌స్టాన్షియల్ ఫైనాన్షియల్ ఇష్యూస్. ఎందుకంటే వాటన్నిటిని మళ్ళీ వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్‌కి అలొకేట్ చేయాలన్నా కూడా మళ్ళీ ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటది కాబట్టి జనరల్‌గా ఫిజికల్ హెల్త్ ఆఫ్ ద నేషన్ ఈ ఎంఎస్‌పీ కావచ్చు లేదంటే ఏవైనా సబ్సిడీస్‌లో జనరల్‌గా ఇష్యూస్ ఏ విధంగా ఉంటాయంటే ఫిజికల్ బర్డెన్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. అయితే మనకిక్కడ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? అయితే మనకి ఈ వే ఫార్వర్డ్ ఏంటంటే అగ్రికల్చర్‌ని డైవర్సిఫై చేయాలి. డైవర్సిఫై అంటే ఓన్లీ ఒకటే కాకుండా వాటికి సంబంధించిన అలైడ్ సెక్టార్స్ అంటే యానిమల్ హస్బెండరీ కావచ్చు, లేదంటే ఫిషరీస్ కావచ్చు, లేదంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు, విచ్ ఆర్ మోర్ న్యూట్రియస్ అండ్ హావ్ పొటెన్షియల్ ఫర్ హైయర్ ఇన్‌కమ్ జనరేషన్. ఓన్లీ ఎంఎస్‌పీ మాత్రమే కాకుండా ఎంఎస్‌పీకి ఇచ్చే 22 కాకుండా రిమైనింగ్ వాటిని కూడా డైవర్సిఫై చేసుకోవాలి. అంటే ఫార్మర్స్ డైవర్సిఫై చేసుకుంటే వాటికి కావాల్సిన గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ అగ్రికల్చర్‌ని డైవర్సిఫై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఎంకరేజ్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్‌మెంట్. ఇక్కడ మనకేంటంటే ఓన్లీ గవర్నమెంట్ షుడ్ ఇన్సెంటివైజ్ ద ప్రైవేట్ సెక్టార్ టు డెవలప్ ఎఫిషియెంట్ వాల్యూ చైన్స్ ఫర్ అగ్రికల్చర్. ఫాలోయింగ్ ఏ క్లస్టర్ అప్రోచ్. అంటే ఒక క్లస్టర్ మాదిరిగా ఒక ఏరియా, ఒక డిస్ట్రిక్ట్ లేదంటే ఎక్కడో దగ్గర జనరల్‌గా ఫెర్టైల్ ల్యాండ్‌లో ఎక్కడైతే ఉంటాయో ఈ ప్రొడ్యూస్ చేసే క్రాప్స్ వీటిలో ఏందంటే ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకొని ప్రైవేట్ సెక్టార్‌ని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ డెసిషన్ అని చెప్తుంది జనరల్‌గా. గవర్నమెంట్ షుడ్ ఇన్సెంటివైజ్. ఎందుకంటే గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్‌కి ఇన్సెంటివైజ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఒక వాల్యూ చైన్స్‌ని ఎఫిషియెంట్‌గా డెవలప్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ వాల్యూ చైన్ అనేది చాలా వరకి ఇంపార్టెంట్. ఎందుకంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చాలా వరకి మనకిప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఫిషరీస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే పెరిషబుల్ అండి. పెరిషబుల్ గూడ్స్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇది ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అని కూడా చెప్పొచ్చు. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్‌లో మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వీటికి ఏంటంటే షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువుంటది. సో, వీటికి స్టోరేజ్ ఫెసిలిటీస్ కావాలి. దాని తర్వాత వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ కావాలి. తర్వాత వీళ్ళకి గవర్నమెంట్ మార్కెట్‌లో వీళ్ళకిచ్చే ప్రైజెస్ అంటే వీళ్ళు ఫార్మర్స్‌కి ఎంత ప్రైస్ ఇయ్యాలనేది క్లియర్‌గా ఉండాలి కాబట్టి జనరల్‌గా ఏంటంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గవర్నమెంటే లుక్ ఆఫ్టర్ చేయలేదు కాబట్టి ప్రైవేట్ సెక్టార్‌ని ఇన్సెంటివైజ్ చేసి ప్రైవేట్ సెక్టార్ ద్వారా వాల్యూ చైన్స్‌ని క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ఒక స్టేబుల్ వాల్యూ చైన్ అనేదైతే ఉంటుంది. సో దట్ ఏంటంటే మనకి ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఫార్మ్ గేట్ నుంచి మనకి మన ఇంటి దగ్గరికొచ్చే వరకి ఈ ఫార్మ్ గేట్ నుంచి ఇక్కడి వరకి వేరియస్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఒక స్టడీగా ఉంటుందని ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్‌మెంట్‌ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చని చెప్తున్నాను. అలాగే ట్రూ ఎంఎస్‌పీ ఇంటర్వెన్షన్. ఏ జెన్యూన్ ఎంఎస్‌పీ షుడ్ ఇన్వాల్వ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వెన్ మార్కెట్ ప్రైసెస్ ఫాల్ బిలో ఎ ప్రీ-డిఫైన్డ్ లెవెల్, ఎస్పెషల్లీ ఇన్ కేసెస్ ఆఫ్ ఎక్సెస్ ప్రొడక్షన్, ఓవర్ సప్లై ఆర్ ప్రైస్ కొలాప్స్ డ్యూ టు ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్. అయితే ఇక్కడేంటంటే మనం ఆల్రెడీ క్రాప్స్‌కి ఏదైతే అనౌన్స్ చేసిన వాటిని మనం పర్చేజ్ చేసుకుంటాం. అయితే గవర్నమెంట్‌కి కూడా లిమిట్ ఉంటది కదా! గవర్నమెంట్‌కి ఎంత వరకు అవసరం ఉంటదో అంతవరకు మాత్రమే తీసుకోగలదు. ఎందుకంటే అన్నీ తీసుకెళ్ళి ఎఫ్‌సిఐ గోడౌన్ ఉంటాయి. ఆ గోడౌన్‌లో తీసుకెళ్ళి కంప్లీట్‌గా ఆడ పెట్టేయలేరు కదా! సో, సమ్‌టైమ్స్ ఈ వీళ్ళు గూడా ఏం జేస్తారంటే, ఈ మనకి అగ్రికల్చర్ సబ్సిడీస్ అని జెప్పి మనకు డబ్ల్యూటీఓలో ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి. బ్లూ బాక్స్ తర్వాత యాంబర్ బాక్స్ ఇలా సబ్సిడీస్ గూడా ఉంటాయి. సో, వీటి ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్‌ని అన్నిటిని గూడా మనం కన్సిడర్ చేసి మామూలుగా ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే సప్లై ఎక్కువున్నప్పుడు ఆ టైంలో గూడా మనకి ఎంఎస్‌పీ అనే దాన్ని ప్రొవైడ్ చేయడం వల్ల ఫార్మర్స్ వెల్‌ఫేర్‌కి మనం మేజర్ రోల్ ప్లే చేసినట్టు అవుతుంది. సో, ఇది ఎంఎస్‌పీకి సంబంధించి రీసెంట్‌గా
మనకి కోప్రాకి సంబంధించి రీసెంట్‌గా మనకి డెసిషన్ తీసుకోవడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రీచ్ అస్ త్రూ యూట్యూబ్ ఛానల్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్. థాంక్ యూ.